శక్తివంతమైన సింహం మరియు తెలివైన కుందేలు. ఒకప్పుడు పురాతన భారతదేశంలోని పచ్చని అడవిలో రాజా అనే బలమైన కాని గొప్పగా చెప్పుకునే సింహముండేది. అన్ని జంతువులు అతనికి భయపడేవి. కాని బన్సీ అనే తెలివైన చిన్న కుందేలు ఉండేది. అది ఎల్లప్పుడూ తన కండరాలతో మాత్రమే కాకుండా తన మనసుతో కూడా ఆలోచించేది. రాజాస్ ఛాలెంజ్. ఒక ఎండ ఉదయం రాజాస్ ది సింహం గర్జించింది. నేను బలవంతుణ్ణి, నన్ను సవాలు చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? అన్ని జంతువులు వణికిపోయాయి. కాని బన్సీ కుందేలు ఒక ప్రణాళికతో ముందుకు దూకింది. బన్సీస్ ఐడియా. బన్సీస్, మైటీ రాజా, నీకంటే బలవంతుణ్ణని చెప్పే మరో సింహముంది. అతను ఆ లోతైన బావి అడుగున నివసిస్తాడు అనన్నాడు. రాజా ముఖం చిట్లించి ఆశ్చర్యంగా మరియు కొంచెం కోపంగా ఉన్నాయి. బావిలో ప్రతిబింబం. రాజా బావి వద్దకు పరిగెత్తుకుని లోపలికి చూశాడు. తన ప్రతిబింబం బలంగా మరియు భయంకరంగా వెనక్కి తిరిగి చూస్తోందని అతను చూశాడు. అది మరో సింహమని భావించి అతను గర్జించి ధైర్యంగా పోరాడటానికి దూకాడు. అడవిలో శాంతి. ప్రగల్భాలు పలికే సింహం తన పాఠం నేర్చుకుంటుండగా ఇతర జంతువులు చూశాయి. బన్సీ అనే తెలివైన కుందేలు తన తెలివితేటలను ఉపయోగించి అడవికి శాంతిని తెచ్చింది. మెదడు తరచుగా బ్రాన్ కంటే శక్తివంతమైనవని నిరూపించాయి. సింహం, బన్సీ అనే కుందేలు మరియు ఇతర జంతువులు, జింక, కోతి, గుడ్లగూబలు ఉపశమనం మరియు సంతోషంగా కనిపిస్తున్నాయి. రాజా అనే సింహం బావి పక్కన నిలబడి కొంచెం తడిగా మరియు ఆలోచనాత్మకంగా కనిపిస్తూ తన తప్పును గ్రహించింది. బన్సీ అనే కుందేలు సున్నితంగా నవ్వుతోంది. కథ యొక్క నీతి. తెలివితేటలు మరియు తెలివైనది తరచుగా శుద్ధమైన బలం కంటే శక్తివంతమైనది. మన పురాతన అడవి నుండి మరిన్ని మంత్రముగ్ధులను చేసే కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.